15వ కీర్తన 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. ప్రార్థన చేసుకుందాం. అయినా శామ్యూల్ సుకాంత్ ప్రార్థన చేయి. ఆమేన్. ఈ 15వ అధ్యాయంలో 1 సన్నిధి, 2 ప్రవర్తన, 3 నాలుక, 4వది అంతరంగం హృదయం. 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాన్ని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పుడు. ఈ 4వ వచనాన్ని అంతరంగ ఆలోచన లేకపోతే అంతరంగ ప్రమాణాలు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. కానీ నాకైతే ఈ వచనం నుంచి 3 తలంపులు మనసులో ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఒక నీతిమంతుని హృదయం వేటికి దూరంగా ఉండాలి. ఒక నీతిమంతుని అంతరంగం వేటికి దూరంగా ఉండాలి. నెంబర్ 1. రెండవది, ఒక నీతిమంతుని అంతరంగం దేన్ని సన్మానించేదిగా, దేనిని ఘనమైనదిగా ఎంచాలి. ఒక నీతిమంతుని అంతరంగం దేనిని దూరంగా ఉండాలి, వేటిని దూరంగా ఉంచాలి. రెండవదిగా, ఒక నీతిమంతుని అంతరంగం లోపల ఎవరికి ఉన్నతమైన స్థానం ఇచ్చి ఎవరిని సన్మానించాలి. మూడవదిగా, మాట నెరవేర్చే తత్వం. ఈ 3 లక్షణాలు మనం ఇది నన్ను అధ్యయనం చేద్దాం. సహజంగా నీచుడు అనే పదం మీరు లేవియాకాండాన్ని చదువుతూ శిక్షించమని నీకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు 40 కొరడా దెబ్బలు కొట్టు, అంతకు మించి కొట్టావనుకో ఆ వ్యక్తి నీ దృష్టికి నీచుడిగా కనపడతాడేమో అంటాడు. అర్థమైంది ఏమైనా? కొట్టమని నేను చెప్పాను, ఒకటి తక్కువ 40 కొట్టాలి. కానీ అంతకు మించి కొట్టినప్పుడు అతను ఎలా కనపడతాడు నీ దృష్టికి? కొడుతున్నా నువ్వేమో ఘనుడుగాను, అతడేమో నీచుడుగా కనపడతాడు. అంటే నీచత్వం అనే పదానికి ఉన్న అర్థం ఏమిటి? నేను మన అంతరంగానికి దూరంగా చేసుకోవలసిన నీచమైనవి, అసహ్యమైనవి ఏమేమి ఉన్నాయి? 3 చూపిస్తాను, ఎక్కువ చూపించడం 3. 1 రోమాపత్రిక
16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టిండుడి. ఆగండి. విన్నాం, ఒక ఫౌండేషన్ మీద మనం ఉన్నాం, ఒక బోధను మనం కలిగి ఉన్నాం. ఈ బోధను ప్రశ్నించేవాడు కానీ ఈ బోధకు విరోధంగా మాట్లాడేవాడు ఎవడైనా ఉంటే వాడెవడు చెప్పండి? ఎవరు? వాళ్ళు తాము గనులుగాను మనల్ని నీచులుగాను భావిస్తారు. అర్థమైందిగా? తెలియదు బ్రదర్ మీకు అంటారు, మీకేం తెలుసు అంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండండి. కొంతమందికి ఇదే పని, ఇంతకు మించి పనేం లేదు. అపవిత్రమైన ఒట్టి మాటలు, జ్ఞానం అని అబద్ధంగా చెప్పే మాటలు. వాళ్ళకి మొత్తం కలిపి 22 వచనాలు వచ్చు. ప్రభు దైవత్వం మీద దాడి చేయడానికి 22 వచనాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి చూపిస్తారు, కంటెక్స్చువల్గా చూపించరు, అన్కంటెక్స్చువల్గా చూపిస్తారు. వాళ్ళు ఆ వచనాలు తీపిస్తూ ఉంటే వాళ్ళ జ్ఞానానికి మనకి పిచ్చెక్కిపోద్ది. అయ్యయ్యో, మనకి ఎప్పుడు చూడలేదు ఈ వచనాలని. కానీ దాన్ని కొంచెం పైకో కిందకు వస్తే ఖచ్చితంగా వాళ్ళదే ఖండించుకుంటారు. కానీ అలా కాదు. ఇలా జ్ఞానమని అబద్ధంగా మాట్లాడే బోధలకు దూరంగా ఉండాలి. భేదాలు కలిగించే వారికి దూరంగా ఉండాలి. అబద్ధంగా చెప్పే మాటలకు దూరంగా ఉండాలి. అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండాలి. వీళ్ళందరూ మన మనసులను చెరిపేవారు, మన భక్తిని పాడు చేసేవారు. లోకంలో ఉన్న నీచుల సంగతి నేను మాట్లాడడంలా, భక్తి పేరట మనల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేసేవారికి దూరంగా ఉండండి. నెంబర్ 1. 3వ చూడండి, 119వ కీర్తన. ఇరవై 28-29 వచనాలు. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరంగా చేయి. అంటే కపటంగా నడిచేవారు, ఫ్రాంక్నెస్ ఉండదు, యథార్థమైన నడత లేని వారికి దూరంగా ఉండండి. యథార్థమైన నడత లేకపోవడానికి మనం దూరంగా ఉండాలి, యథార్థమైన నడతను మనం తెచ్చుకోవాలి. అలాంటి వారి నుండి కూడా మనం దూరంగా ఉండాలి. 3 దూరంగా ఉండవలసినవి 3. తరువాత సన్మానించవలసిన వారు, ఉన్నతంగా మన అంతరంగంలో ఉండవలసిన వారు ఎవరు చూడండి. ఉన్నతమైన స్థానం మనం ఎవరికి ఇవ్వాలి? మనసులో నేను దేవుడిని నమ్మేవాడిని కాదు కదా, కాబట్టి నా మనసులో ఉన్నతమైన స్థానం ఎవరికో తెలుసా? మా అమ్మకి మా నాన్నకే. వాళ్ళు అందరూ క్రైస్తవులేమో,
మిగతా వాళ్ళేమో నేను మాత్రం మా అమ్మ నాన్ననే తెలుసుకునేవాడిని. అది ఏ కాంపిటీషన్ అయినా, అది వ్యాసరచన అయినా, అది ఏదైనా, నేను రాసే ప్రతిసారి ఎవరిని గుర్తు చేసుకునేవాడిని? నాట్ గాడ్, మై మదర్ అండ్ ఫాదర్, అంతే. రైటేనా? వాళ్ళకే ఉన్నత స్థానం ఇవ్వాలి. దేవుని తర్వాతే అమ్మ నాన్న, దేవుని తర్వాతే భార్య, దేవుని తర్వాతే పిల్లలు, దేవుని తర్వాత ఇవన్నీ. కానీ మనం ఎవరికి ఇస్తాం స్థానం? మన మనసులో ఎవరికి ఉన్నతమైన స్థానం ఇవ్వాలి? ఎవరికి దూరంగా ఉండే మనసు ఉండాలి మనకి? ఎవరికి ఉన్నతమైన స్థానం ఇచ్చే మనసు, సన్మానించే మనసు ఉండాలి అంటే, కీర్తన 2లో ఒక మాట అన్నాడు. పదకొండవచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపం త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకోండి. అంటే ప్రభువుకి మించి ఎవరికి ఉన్నతమైన స్థానం మనం ఇవ్వకూడదు. ప్రభువుకి మించి మనం ఇంకెవరిని ప్రేమించకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రభు స్థానంలోనికి దేన్ని తెచ్చినా ఖచ్చితంగా ఆ దేవుని స్థానం ఆక్రమించుకుంటుంది. ప్రమాదం ఉంది. ఉన్నతమైన స్థాయిలో మన అంతరంగంలో ఉండవలసింది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయనకే మనం ఉన్నతమైన స్థానం ఇవ్వాలి. ఆయన ముద్దు పెట్టుకోకపోతే ఆయనకు కోపం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మీరు ఈయన ముద్దు పెట్టుకుంటారంటే ఆయన కానీ అంటున్నారు. అర్థమైందా మీకు? ఇందాక ఎవరితో చెప్పా కదా. రెండవది, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14:25 నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. అంటే నిజం పలికే వ్యక్తికి స్థానం ఇవ్వాలి, అబద్ధాలాడే వ్యక్తి కాదు. మీకు నేను గతంలో చెప్పాను, నాన్న రిటైర్ అయ్యారు. స్టేట్ బ్యాంక్కి వెళ్ళారు. ఆల్రెడీ ఆయన ఓల్డ్ కస్టమరే, మరి పెన్షన్ కోసం కాబోలు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె లోపలికి 2 లోటు కూర్చుండే అంది. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. కాసేపటికి ఎవరో ఒక ఆమె వచ్చింది. ఆమెకి కొంచెం మీరు సైన్ చేయండి అంది. తెలిసినట్టు సంతకం పెట్టమంటారుగా. ఆమె నాన్నకు కూడా కొంచెం పరిచయమే.
కాబట్టి ఆయన సంతకం పెట్టాడు. ఆమె దగ్గరే కూర్చున్నాడు ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత ఆమె పెన్షన్ ఇచ్చింది, వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత కౌంటర్లో లేకపోయింది. కౌంటర్లో లేకపోయింది. పోగానే ఆమె చెప్పింది ఏంటంటే, నా లోపలికి వచ్చి కూర్చుంది ఆయనే అని. ఇప్పుడు ఎవరు నేరస్తుడు? పోలీసులు ఇంటికి వచ్చారు. విచిత్రం ఏంటంటే అందులో నేను తెలిసిన పోలీసు ఒక ఆయన ఉన్నాడు. వచ్చి, తమ్ముడు నానేనా అన్నాడు. ఏంటన్నా అన్న, ఇలా అని చెప్పాడు. వాళ్ళని కూర్చోబెట్టి ఒక మాట చెప్పా, అన్నా మా నాన్న ఎంతకాలం రైల్వేలో పనిచేశాడు, అన్యాయంగా ఏది ఇంటికి తేడు, అన్యాయంగా ఏది ఇంటికి తేడు అని చెప్తే చాలాసేపు కూర్చుని మాట్లాడి, సరే తమ్ముడు వచ్చాగానే నాన్న అడగంలే వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నాన్నను వదిలేసి వాళ్ళు ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు. ఎంక్వైరీ చేయటం మొదలు పెడితే ఆమె తనకి ఎవరికో ఒక ఇల్లీగల్ రిలేషన్ ఉందట, అతనికి ఇచ్చింది డబ్బులు, దొరికి తెచ్చేవారు. ఒక మాట నిజం పలకడం దగ్గర ఎతటివాడు నమ్మడం, అతని అంతరంగంలో నా ఎడల అతనికున్న స్థానం, అదొకటే కారణం. తమ్ముడు నిజం చెప్తాడు, అబద్ధం చెప్పడని. అప్పటికే నేను మారు మనసు పొందున్నాను. నిజం చెప్తాడు ఇతను అని ఆ హెడ్ కానిస్టేబుల్ గారు నమ్మాడు. లేకపోతే తీసుకెళ్ళేవారు, ఇంట్రాగేట్ చేసేవారు, చాలా బాధ అనిపించేది, అవమానం అయ్యేది కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిజం పలికే వ్యక్తికి స్థానం ఉండాలి మన జీవితంలో, అబద్ధాలు చెప్పేవాడికి కాదు. మూడవది చూడండి. మూడవ కీర్తన 3వ వచనం. సామెతల గ్రంథం 3:3. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠహారముగా ధరించుకొనుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నిజం అంటే సత్యం కదా, చెప్పుకున్నాం కూడా. దయ, ఇతరుల ఎడల దయ చూపించే వ్యక్తిత్వం కలిగిన వాడిని కానీ, దయను కానీ మన అంతరంగంలో ఉన్నతమైన స్థాయిలో దయకి ఇవ్వాలి. అలాంటి వ్యక్తికి మన అంతరంగంలో ఉన్నతమైన స్థానం ఉండి తీరాలి. దయ అన్నది చిన్న పదం కాదు. ఆయనే దయ చూపించకపోయి ఉంటే కలువరి లేదు, సిలువ లేదు, హింస లేదు, చిందించే రక్తం లేదు, ఆయన మరణం లేదు, ఆయన పునరుద్ధానం లేదు, మనకు నిత్య జీవం లేదు, రక్షణ లేదు. ఆయన చూపించిన దయా కారణం. దయ చూపించే వ్యక్తికి మన అంతరంగంలో, దయా అనే గుణానికి మన అంతరంగంలో ఉన్నతమైన స్థానం ఉండాలి. వేటికి దూరంగా ఉండాలో చెప్పాను, వేటికి దగ్గరగా ఉండాలో చెప్పాను. ఆఖరి మాట చెప్తున్నాను. ఆఖరి మాట అంటే 3వ మాట అని, అయిపోయిందని కాదు. నష్టం వచ్చిన మాట తప్పడం. ఇక్కడ కొంచెం జ్ఞానం అవసరం. ఎందుకంటున్నానంటే,
మనం మన హృదయాన్ని దేవుని ప్రేమ చేత నింపుకోవాలి. కానీ లేఖనంలో పౌలు గారు రాస్తూ అంటాడు, మీ ప్రేమ సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండనియండి అని. సకల విధాలైన అనుభవ జ్ఞానంతో అనుభవ జ్ఞానంతో ఉండనియండి అని. మనం మాటిచ్చాం, దానివల్ల దేవుని నామానికి అవమానం వస్తుందనుకోండి, అయినా నెరవేర్చాలా? మాట్లాడండి. మాటిచ్చావు, కానీ అది దేవుని నామానికి అవమానం అయితే నువ్వు మాటిచ్చావు, కానీ అది క్రైస్తవ్యాన్ని అవమానాలు పాలు చేసేదైతే ఏం చేయాలి? నెరవేర్చాలా? అందుకని ప్రేమ అనుభవ జ్ఞానంతో ఉండనియండి అంటే అర్థం అది. అంటే ప్రేమించేటప్పుడు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. నా కళ్ళతో చూడండి అంటే కుదరదు. నీ బతుకు పాడైన తర్వాత ఎవడు బాగు చేయడు. నేను మాట ఇచ్చేసా, మాట ఇచ్చి బతుకుల్ని నాశనం చేసుకుని చాలామందిని చూశాను నేను. నువ్వు విశ్వాసివి అవిశ్వాసం చేసుకోకూడదు అని ఉంది, కానీ నేను మాట ఇచ్చేసాను, మాట తప్పను. నష్టం వచ్చినా మాట తప్పుడు. అవును, అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలియదు. నేను గత కాలం నుంచి ఇద్దరి విషయంలో నా చేతిని వెనక్కి తీసుకున్నాను. ఇద్దరి విషయంలో నా చేతిని ఎప్పుడు వెనక్కి తీసుకోవాలా? ఇద్దరి విషయం నా చేయి వెనక్కి తీసుకున్నా. దానికి కారణం సామెతల గ్రంథం 3:27. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనక్కి తీయొద్దు అని ఉంది. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకుని ఇతని చేతికి ఎముకే లేదన్నట్టు చేసుకున్నాం. కానీ అక్కడ క్లాజ్ ఉంది, పొంద తగిన వారికి అని. పొంద తగిన వారికి. పొంద తగని వారు ఉన్నారా? లేరా? అంటే మన యొక్క డిజైన్మెంట్ ఏం చేయాలి? మన వివేచన, అతడు అర్హుడేనా కాదని ఆలోచించాలి. ఉదాహరణకి నేను ఒక వ్యక్తికి వాగ్దానం కూడా చేశా, కానీ ఆ వ్యక్తి దాన్ని ఆధారం చేసుకుని పని ఏమీ చేయడు, సోమరిగా ఉంటాడు అనుకోండి. అలాంటి వారికి మనం పంపొచ్చా? లేఖనంలో స్పష్టంగా రాశాడు, అబ్బాయి నువ్వు ఏం చేయాలి? తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు, మొదటి పత్రిక 5:12-13 వచనాలు. మీలో ప్రయాసపడుచు ప్రభునందుకు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పిన వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా. అవునా? ఏం చేయమన్నాడు? ఎవరిని ఘనంగా ఎంచమన్నాడు? సేవకులు నీచంగా ఎంచేవారిని ఎలా చూడాలి? ఇప్పుడు చెప్పండి. తెస్సలోనికీ 2వ పత్రిక 3వ అధ్యాయం
9-10 వచనాలు. మీరు మమ్మును పోలి నడుచుకునవలని మమ్మను మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగ చేసితిమి. కానీ ఎందుకని? పైన చూడండి. ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేస్తూ జీవనము చేసితిమి. పౌలు గారు చెప్తున్నాడు. అంటూ 10వ వచనంలో ఏమన్నాడు? ఎవడైనను పని చేయనొలని ఎడల వాడు భోజనము చేయకూడదని మీతో ఆజ్ఞాపించానన్నాడు. అంటే సోమరిగా ఉండే వాళ్లకు మనం సాయం చేయటం ప్రమాదం. మాట తప్పొద్దు అన్నాడు, రైటే. కానీ ఇలాంటి వారి విషయంలో మనం దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, అంటే ఇవ్వదగిన వారికి కదా. రెండో వ్యక్తి దేవుణ్ణి దుర్భాషలాడతాడు. ఒక వ్యక్తి ఏమో సోమరిగా ఉంటాడు, పనిచేయడు. రెండో వ్యక్తి దుర్భాషలాడతాడు దేవుణ్ణి. అలాంటి వాళ్ళకు కూడా సాయం చేయాలా? ఈ వచనం నాతో మాట్లాడాక నేను నా చేతిని వెనక్కి తీసుకోవడం జరిగింది. జాగ్రత్త, మనం దేవునికి లెక్క చెప్పాలి మనకి ఇవ్వబడిన సమస్తాన్ని బట్టి. ఎఫ్సీ పత్రిక 3:15లో వాక్యం చేత మీ హృదయాన్ని నింపుకోండి అన్నాడు. కానీ వాక్యం చేత మన హృదయాన్ని నింపుకోవడం మాత్రమే కాదు, ఆత్మ నడిపింపు కూడా మనం అప్పగించుకోవాలి. ఆత్మ నడిపింపునకు మనం అప్పగించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం చేస్తే లెక్క చెప్పాలి. ఈ రోజుల్లో జరుగుతున్న ప్రమాదం ఏమిటంటే, దూరంగా ఉండడం లేదు, జాగ్రత్త అంతకంటే లేదు. గుడ్డిగా ఒక వచనాన్ని ఆధారం చేసుకుని దేవుడు వద్దంటున్నా చేసి సంవత్సరాలతో తరపున చేసి చివరికి వాళ్ళ చేత అవమానించబడే స్థితికి రావడం నిజంగా దుఃఖకరం. ఎవరికి మనం మేలు చేశామో వాళ్ళ చేత అవమానించబడ్డాం. ఊహించండి మీరు. దేవుని నామానికి అపఖ్యాతి వస్తున్నా చేయాలా? ప్రభువును వాళ్ళు హీనపరుస్తున్నా చేయాలా? ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, మర్చిపోకండి. అయితే ఒకటి, ప్రభువు కోసం సువార్త ప్రకటిస్తానన్నారా? అయితే ఖచ్చితంగా మాట తప్పొద్దు. ప్రభు పని కొరకు వెళతానన్నారా? మాట తప్పొద్దు. దేవుని కోసం ఆయన మహిమ కొరకు నిర్ణయం తీసుకున్నారా? మాట తప్పొద్దు. అంతేగాని మోసం చేసేవారి దగ్గర అంతా చేసి నష్టపోయి ఆ తర్వాత నిశ్చిత్వం దగ్గర తల ఉంచుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు. దూరంగా వేటికుండాలో, ఘనమైన వాటిగా వేటిని చూడాలో, మాట నెరవేర్చే దగ్గర మనం ఎలా ఉండాలో ఈ లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. దినాలు గడిచే కొద్దీ మన అంతరంగాలు దేవుని కంటే మన స్వాభిప్రాయానికి మాత్రమే అత్యధికమైన ప్రాధాన్యతనివ్వడం. ఆఖరి మాట చెప్తాను చూడండి. తీతుకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయం
11వ వచనం చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. మనం చేసేది సత్క్రియ అవునా కాదా అనేది ఆలోచన చేసుకోవాలి. ఆయన దానికోసం తాను అప్పగించుకున్నాడు, మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. అది సత్క్రియ కాని ఎడల మనం దూరంగా ఉండడం క్షేమం. అలాగని భార్యకి పెళ్లి దగ్గర వాగ్దానం చేసి నష్టం వస్తుంది కాబట్టి మాట తప్పుతానంటే కుదరదు. అక్కడ భార్యాభర్తలు మరణం వరకు కలిసి ఉండాలి. దేవుని చిత్తం. దానికి విరోధంగా చేస్తే ఆయన లెక్క ఆయన చూసుకుంటాడు. దానికి మనం కారకులం అయితే మనం లెక్క చెప్పాలి. వాటి విషయంలో జాగరూకులమై మనం సద్భక్తి కలిగిన వాళ్ళంగా ఉండడానికి ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం, మోకరిద్దాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవా, కొద్ది మాటలు చెప్పడానికి మనల్ని మా అంతరంగాలను మీరు బలపరిచినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అలసిపోయిన పరిస్థితి ఏర్పడింది, బలపరచండి. యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందే కృపనివ్వండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.